అందరికీ నమస్తే. సినిమా వాళ్ళతో సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్. బహుశా ఇంకా ఇదే ఫైనల్ వార్త కూడా కావచ్చు దానికి సంబంధించి. ఎందుకంటే ఇప్పటిదాకా బయటకొచ్చిన వార్తలు చూసినాం. బయటకొచ్చి దిల్‌రాజు చెప్పిన విషయాలు విన్నాం. తర్వాత రకరకాల ఛానల్స్, రకరకాల ఊహాగానాల వార్తలు అవన్నీ కూడా చూసినాం. అల్లు అర్జున్ వాళ్ళ నాన్న అల్లు అరవింద్ లాంటి వాళ్ళు 1, 2 టీవీ ఛానల్స్‌తో పోతూ మాట్లాడిన వీడియోలు చూసినాం. తర్వాత దిల్‌రాజే మాట్లాడతారని చెప్పుకుంటూ పోయిన వీడియోలు కూడా మనం చూసినాం. తర్వాత ఒక టీవీ ఛానల్‌లో ప్రొడ్యూసర్ దగ్గుబాటి సురేష్ బాబు పార్టిసిపేట్ చేసి మాట్లాడిన మాటలు కూడా విన్నాం. అన్నీ వచ్చిన తర్వాత దిల్‌రాజు ఒక ప్రెస్ నోట్ కూడా ఇచ్చిండు. అసలు ఇప్పటిదాకా టీవీలో వచ్చిన మొత్తం అబద్ధం, నేను చెప్పింది నిజమని. అసలు ఇదే అబద్ధమే, ఆయన చెప్పింది కూడా సగానికి సగం అబద్ధం. అసలు నిజం వేరే. లోపల జరిగిన చర్చ ఒకటే పాయింట్. ఆ పాయింట్ని అది ఇంపార్టెంట్ పాయింటే, కానీ అది చెప్పాల్సిన పాయింట్ కాదు అని చెప్పలేదో బయటికి, లేకపోతే ఈ పాయింట్ చెప్పడం వల్ల లాభం లేదు అనుకొని చెప్పలేదో, ఈ పాయింట్ చెప్పడం వల్ల నష్టం జరుగుతుందని చెప్పలేదో తెలియదు. కానీ ఒకటే పాయింట్. ఏంటి ఆ పాయింట్ అంటే, పుష్ప సినిమాలో ఇది కూడా ఇగో చుట్టే తిరుగుతుంది. పుష్ప సినిమాలో కొన్ని సీన్ల మీద సీఎం రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసిండు. ఏం సీన్లు? పోలీస్ ఆఫీసర్స్ కొన్ని సీన్ల మీద అభ్యంతరం వ్యక్తం చేసిండు మనకు తెలుసు. అసలు రేవంత్ రెడ్డి మాటల్లో ఏంది? ఎందుకంటే అక్కడ డీజీపీ ఉన్నాడు, తర్వాత కొద్దిమంది పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, చిక్కడపల్లి సిఐ ఉన్నారు, కొంతమంది అవుట్ ఆఫ్ పోలీస్, అవుట్ ఆఫ్ సినిమా, అవుట్ ఆఫ్ సీఎం వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఏంది సీఎం అభ్యంతరం చెప్పిన సీన్లు ఏంది? పుష్ప 2 సినిమాలో సీఎం చెప్పిన విషయం ఏంటంటే, ఆయనకు ఒక సీను అస్సలు నచ్చలేదు. ఏ సీన్ అంటే సీఎంని దింపడం సేమ్ ప్రొసీజర్ మొత్తం కూడా కాంగ్రెస్లో ఏం జరుగుతుందో అదే చూపించిండ్రు. బహుశా అందుకే రేవంత్ రెడ్డి గారికి నచ్చలేదేమో. మీకు ఐడియా ఉంది కదా, పుష్ప 2 సినిమా చూస్తే మీకు ఐడియా ఉంటుంది. అసలు మొత్తం సీఎం దింపనీకనే సినిమా. జస్ట్ ఒక ఫోటో ఇవ్వలేదని భార్యకు మాట ఇచ్చొచ్చినని ఆ క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ సీఎంనే మార్చాలంటే రావు రమేష్ ప్రపోజల్ చేస్తారు, నువ్వే ముఖ్యమంత్రి పో అని. ఆయన నమ్మడు, నాకు సంబంధం లేదు ముఖ్యమంత్రి, నేను ఎట్లయితే నాతో పైసలు ఏం లేవంటే, లేదు నువ్వు పో అంటాడు. పార్టీ హైకమాండ్ దగ్గర పోతాడు అల్లు అర్జున్, దానిలో ఉన్న పుష్ప. హైకమాండ్ దగ్గర పోతే హైకమాండ్ ఒప్పుకోదు, కానీ అక్కడ సోఫా సెట్ దింపుతాడు. సోఫా సెట్లో ఏముంటో మీకు తెలుసు కదా, పుష్ప 2 చూసిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది నేను చెప్పే స్టోరీ. సోఫా సెట్ దిగుతుంది, సోఫా సెట్లో పైసలు ఉంటాయి. ఆ సోఫా సెట్ ద్వారా ఎన్ని సోఫా సెట్లు దిగుతాయి, ఒక్కొక్క సోఫా సెట్లు ఉంటాయి అనేది లెక్క ఉంది దానికి. ఆ సోఫా సెట్ ద్వారా హైకమాండ్ మార్చేస్తాడు 3ని. తర్వాత ఆ సోఫా సెట్ల ద్వారానే సీఎంను మార్చేస్తాడు. రావు రమేష్ సీఎం అయిపోతాడు. అప్పటిదాకా ఉన్న ముఖ్యమంత్రి దిగిపోతాడు. సేమ్ కాంగ్రెస్లో ఒక ముఖ్యమంత్రిని దిగడానికి ఏమేమి వాతావరణం ఉంటుందో, ఎట్లాంటి కారణాలు చూపిస్తారో, ఎట్లాంటి ప్రొసీజర్ ఫాలో అవుతారో, సేమ్ అదే ప్రొసీజరు ఇక్కడ ఫాలో అయ్యారు. దానికి రేవంత్ రెడ్డికి ఏం సంబంధం అనొచ్చు మీరు. రేవంత్ రెడ్డికి సినిమాలో సీఎం దింపడానికి ఏంటి సంబంధం అని మీరు అడగొచ్చు. ఇక్కడ రేవంత్ రెడ్డి భయంతో ఉన్నాడు. నిజం, ఆయన చాలా భయంతో ఉన్నాడు. ఎందుకంటే ఆయనే కాదు, ఆయన ప్లేస్లో ఎవరున్నా కాంగ్రెస్ ముఖ్యమంత్రులంతా భయంతోనే ఉంటారు. ఎప్పుడు ఏం దొరుకుతుందో తెలియదు. మనం చూస్తలేమా, ఓ పక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి సైలెంట్గా నరుకుతున్నాడు. ఒక్క మాట మాట్లాడతలేడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్కడ కూడా. ఆయన మీడియా ముందుకు వస్తలేడు, మీడియాలో మాట్లాడతలేడు, కాంట్రవర్సీల్లో ఏలు పెడతలేడు. జస్ట్ ఢిల్లీతో మాట్లాడుతున్నాడు, విషయాలు బయటకు చెప్తలేడు, ఢిల్లీకి సీక్రెట్గా పోతున్నాడు, వస్తున్నాడు, ఏం చేస్తున్నాడు ఎవరికి తెలియదు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కానీ సైలెంట్గా నరుక్కొస్తున్నాడు. బట్టి విక్రమార్క కొంత యాక్టివిటీ బయటికి కనిపిస్తుంది. ఒక పెద్ద సోషల్ మీడియా ఆఫీస్ పెట్టుకున్నాడు. అసలు జార్ఖండ్ మొత్తం నేనే గెలిపించిన క్లెయిమ్ చేసుకున్నాడు. పొద్దున్న లేస్తే హైకమాండ్తో టచ్లో ఉంటున్నాడు. సిడబ్ల్యూసీ మీటింగ్కు సీఎం వద్దని ఈయననే పిలిపించుకున్నారు. ఆయనకు దళిత కోటా ఒకటి ఉంది, ఆయన నరుక్కొస్తున్నాడు. ఇక రేవంత్ రెడ్డి విషయంలో హైకమాండ్ ఎట్లా వ్యవహరిస్తుందో మీకు తెలుసు. రేవంత్ రెడ్డి విషయంలో హైకమాండ్ కొంత అన్టచ్ ఉంటుంది. గుడ్ లుక్స్లో లేడు హైకమాండ్, గుడ్ లుక్స్లో రేవంత్ రెడ్డి లేడు, క్లియర్. సేమ్ ఆ సీను సీఎంను దింపుతాడు అనేది ఇక్కడ రాజకీయాలకు ఫెచ్ అయింది. ఇక్కడ కరెక్ట్ ఇప్పుడున్న రాజకీయాలకు, ఇక్కడున్న కాంగ్రెస్ రాజకీయాలకు పుష్పలో ఉన్న సీఎంను దింపే సీన్ కరెక్ట్గా ఇట్లా కూర్చున్నది. వితౌట్ ఎయిటింగ్ కూడా అవసరం లేదు, ఇట్లా కూర్చున్నది. అది బహుశా జీర్ణించుకోకపోవడం కాదు, దాని మీద కొంచెం ఉంటుంది కదా, మనలాగానే ఒక దగ్గర జరుగుతుంది అనుకో,
మనకు ఇక్కడ తలనొప్పి లేస్తుంది. ఇంకో ఆయనకు ఒక ఆయనకు తలనొప్పి లేస్తుంది హాస్పిటల్‌లో చేరిండనుకో మనకేమనిపిస్తది? వామ్మో! ఆయన హాస్పిటల్‌లో చేరిండు సేమ్ తలనొప్పి వస్తుంది నాకు గూడా అని భయం కాదా? సేమ్ అదే పొజిషన్ ఇక్కడ. అందుకే 'పుష్ప 2లో ఆ సీన్ రేవంత్ రెడ్డికి నచ్చలేదు. ఆ విషయాన్ని నర్మగర్భంగా రేవంత్ రెడ్డి వీళ్ళకందరికి చెప్పేసిండు. ఆ మీటింగ్ ఉన్నోళ్ళకి చెప్పేసిండు. నచ్చపోతే ఇప్పుడు మార్చేదేం లేదు. ఆల్రెడీ సెన్సార్ అయిపోయింది. సినిమా ఆడుతుంది. ఆల్రెడీ కలెక్షన్స్ అంతా ఎక్కడనో వెళ్ళిపోయినాయి. ఇక ఆయనతో పాటు పోలీస్ ఆఫీసర్స్ ఇష్యూ కూడా తెర మీద తీసుకొచ్చిండు. పోలీస్ ఆఫీసర్స్ ఇష్యూ ఏందో మీకు తెలుసు. షకావత్ సారీ చెప్పిన తర్వాత షకావత్ స్విమ్మింగ్ పూల్‌లో ఉంటాడు. పుష్ప సారీ చెప్పిన తర్వాత షకావత్ స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతుంటాడు. మనోడు పోయి పోస్తాడు. ఎవరు అల్లు అర్జున్ పుష్ప పోయి ఇంకా ఈయన ఫ్రస్ట్రేషనే ఒక సారీ చెప్పిండు. సారీ చెప్పాలి అసలు ఎవరికి తలొగ్గని ఒక క్యారెక్టర్ పోయి సారీ చెప్పే వరకు నెక్స్ట్ సినిమా ఉండదు నిజానికి. ఇది కనుక స్విమ్మింగ్ పూల్‌లో పోయకపోతే 'పుష్ప 2' సినిమా ఆడికి క్లోజ్ అయిపోతుంది. అయిపోతుంది సినిమా. కానీ అక్కడ పోవడంతోనే మళ్ళీ రేజ్ అయింది. ఐపీఎస్ పాత్రలో ఉన్న షెకావత్ ఈ ఎర్రచందనం పోకుండా కాపాడే పాత్ర కదా ఆయనది. మంచి పోలీస్ ఆఫీసర్‌గా ఆయన పాత్ర. కానీ ఈ సీన్ ద్వారా ఆ క్యారెక్టర్ ఆత్మహత్య చేసుకుంటేమో అన్న దిశగా తీసుకుపోయారు. దీంతోన ఐపీఎస్‌ల మనోభావాలు కూడా దెబ్బతిన్నాయంట ఇక్కడ. ఐపీఎస్‌ల మనోభావాలు కొంతమంది ఐపీఎస్‌లు సీఎంతో మొరబెట్టుకున్నారంట. ఏంది సినిమా ఇట్లా మా మీద తప్పుడు అభిప్రాయం కలిగే విధంగా జనాలకి, సమాజానికి మా మీద తప్పుడు జరిగే విధంగా, తప్పుడు ఆలోచన కలిగే విధంగా చేసిండ్రు అని. మొత్తంగా ఈ సీఎంకు ఆ సీను, పోలీసులకు ఈ సీను. ఫైనల్‌గా ఏందంటే కలెక్షన్ బాగా విరిగిపోయింది సినిమా కలెక్షన్ విరిగిపోయిన తర్వాత చాలామందికి ఆశలు పుడతాయి. వానికి ఇన్ని పైసలు వచ్చినాయి, వీనికి ఇన్ని పైసలు వచ్చినాయి మాకు లేదా అని. నిన్న అంబటి రాంబాబు చెప్తున్నాడు. అంబటి రాంబాబు ఒకటి ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసిండు. ఇంట్రెస్టింగ్ ట్వీట్ ఏంటంటే ఈ ఇష్యూ పరిష్కారం కావాలంటే ఈ మీటింగ్ల ద్వారా, బొకేలు ఇవ్వడం ద్వారా, శాలువాలు కప్పుకోవడం ద్వారా కాదు, పూర్తి పరిష్కారానికి సోఫా చేరాల్సిందే అని పెట్టిండు. అదొక కలకలం. సోఫా ఎవరికి చేరాలి దీనిలో? సోఫా ఎవరికి? సోఫా అంటే మీకు తెలుసు కదా, పుష్ప భాషలో సోఫా అంటే ఇంక అంతే, ఎన్ని సోఫాలు దిగితే అన్ని పైసలు అన్నట్టు. సోఫా చేరాల్సిందని అంబటి రాంబాబు వైసీపీ లీడర్ ఏపీ ఆయన ఒక ట్వీట్ చేసిండు. అది కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎనీవే లోపల జరిగిన మీటింగ్లో ఆయన బాధ ఏందో, రేవంత్ రెడ్డి గారి బాధ ఏందో, పోలీసు వాళ్ళ బాధ ఏందో, ఆ సినిమాలో ఉన్న 2 సీన్ల మీద ఎందుకు వాళ్ళకున్న అభ్యంతరం ఏందో చెప్పగానే చెప్పిండ్రు. ఆ విషయాన్ని అది సినిమాను సినిమాలాగానే చూసినా ఇబ్బంది లేదు. సినిమాలాగా చూస్తే ఇబ్బంది లేదు. కానీ సినిమా నిజ జీవితంలో జరుగుతా అనుకోవడం కూడా కుదరదు. చాలా జరుగుతుంటాయి. కొన్ని సినిమాల్లో రేప్ సీన్లు చూస్తుంటాం మనం. రేప్ సీన్లు చూస్తున్నామంటే సమాజంలో జరిగేది సినిమాలో పెట్టినట్ట, సినిమాలో జరిగింది సమాజంలో జరుగుతున్నట్ల. ఇది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయ నాయకుల మీద సినిమాలో ఎప్పుడు బ్యాడే ఉంటుంది. రాజకీయ నాయకుల జనాల్లో కూడా బ్యాడే ఉంటుంది. కొంతమంది మంచోళ్ళు ఉంటారేమో, సమాజ సేవ కొంతమంది ఉంటారు, మనకు తెలుసు కదా. కొంతమంది ఎమ్మెల్యేలు 6 సార్లు ఎమ్మెల్యే అయితే కూడా ఇంకా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉంటారు కొంతమంది. వాళ్ళు ఇంకా నడుచుకుంటూ తిరుగుతుంటారు. కానీ ఇప్పుడు కార్పొరేటర్లే ఇన్నోవా కార్లో తిరుగుతున్నారు. కాబట్టి మనం అన్నింటిని పోల్చలేము. ఎనీవే ఈ సినిమా ప్రముఖుల మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి ఆ సీన్ల మీద తన అభ్యంతరం వ్యక్తం చేసిండ్రు. అది ఇంకా దేనికి దారి తీస్తుంది, దేనికి లింక్ అనేది మీకు పూర్తిగా అర్థమయ్యే ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.